మాట్లాడండి, క్లోజ్ చేయండి. వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతాను. మీరు 800 పెట్టారు, 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్కి వస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2400 కోట్ల బడ్జెట్లో 1 సిలిండర్ సరిపోతుంది ఈ సంవత్సరంలో. ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ 3 నెలలు కాదు, ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్లోకి 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేగిస్తుంది. అంతేగాని అంటే అదే అది చెప్పచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 months కి ఒక స్లాట్ ఇచ్చాం. మొదట ఇంప్లిమెంట్ చేసి చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డైవర్షన్స్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కురారిల్లింపజేసి మేము ఎత్తుక్కొని వచ్చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలకు అడుగుతున్నాం, మీరు చేసిన పాపాలకు అడుగుతున్నాం. చర్చ డిబేట్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మేడం క్లోజ్ చేయండి, ముగించండి మేడం. అరే చర్చ డిబేట్. మంత్రి గారు ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి. మేడం కూర్చోండి. కూర్చోవాలి. ప్లీజ్. కూర్చోవాలి. మంత్రి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రవిబాబు గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. సునాన్ రాజు గారు కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి. భాషా గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు నా అధ్యక్ష. గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల. నేను ఏనాడు మాట్లాడాల. మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా.
10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. లోకేష్ గారు మాడుకున్న కూర్చోమంటారు అయితే ప్లీజ్ ప్లీజ్ తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోను. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 ఎల్ఓపి గారు